ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరుకి ఆనుకొని ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎవరైతే ఎన్ని చెట్లు కొడతారో చెట్టుకు రూ. 10 చొప్పున ఈ ఓనర్ అనేవాళ్ళు వాళ్ళకి ఈవినింగ్ పేమెంట్ చేస్తారు. రామయ్య ముసలివాడిలా కనిపిస్తాడు, కానీ అనుభవం ఉన్న వ్యక్తి. శాంత స్వభావం కలవడం, మాటలు తక్కువ, పని చేసే స్వభావం ఎక్కువ, పని ఎక్కువ. సూరి ఈ డిపోలో రామయ్యలాగే పనికొచ్చేవాడు, బలవంతుడు. కానీ ఎప్పుడు ప్రతిరోజు రామయ్య కన్నా తక్కువ కట్టెలు కొట్టి తక్కువ డబ్బులే పట్టుకొని వెళ్ళడం వల్ల తట్టుకోలేకపోయేవాడు. అయితే ఈరోజు పనికి వచ్చిన కూలీలందరూ చెట్లు కొడుతూ ఉంటారు, రామయ్య కొడుతూ ఉంటాడు. అదేవిధంగా సూరి కూడా చెట్లు వేగంగా కొడుతూ ఉంటాడు, బలంగా కొడుతూనే ఉంటాడు. కట్టెలు కొట్టి సాయంత్రం అవుతుంది. సూపర్వైజర్ అనేవి ఆ కట్టెలందరికీ లెక్క పెడతాడు. అయితే లెక్క పెట్టి ఈరోజు కూడా రామయ్య గెలిచాడు అంటారు. అది మన సూర్యుడు తట్టుకోలేకపోతాడు. రోజులు గడిచే కొద్దీ సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ మేనేజర్ అనేవాడు ఒక పోటీ పెడతాడు. ఆ పోటీ రోజు ఎవరైతే ఎక్కువ చెట్లు కొడతారో వాళ్ళకి బహుమతి ఇస్తాను అని చెప్తాడు. అయితే పోటీ రోజు రానే వస్తుంది. అయితే ఆ రోజు ఉదయం నుంచి కట్టెలు కొడుతూనే ఉంటారు. మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి సూపర్వైజర్ లెక్క కొట్టేసరికి మన రామయ్య 10 చెట్లు కొడతాడు. మన సూరి బలవంతుడు మాత్రం 14 చెట్లు కొడతాడు. అయితే మధ్యాహ్నం అయింది కదా అని చెప్పేసి రామయ్య ఇంటికి వెళ్ళి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాడు. అదే టైంలో సూరి మాత్రం రెస్ట్ తీసుకోకుండా చెట్లను కొడుతూనే ఉంటాడు. అప్పుడు అంటాడు, రామయ్య నీ పని అయిపోయింది పో అని అంటాడు. అయితే రామయ్య అరగంట విశ్రాంతి తీసుకొని వస్తాడు. వచ్చి చెట్లు కొట్టడం మొదలు పెడతాడు. చెట్లు కొట్టడం మొదలుపెట్టిన తర్వాత సాయంత్రం 5 అవుతుంది. అయితే 5 అవ్వగానే సూపర్వైజర్ మన సూర్య చెట్లు లెక్క పెడతాడు. సూర్య చెట్లు లెక్క పెడితే 22 చెట్లు కొడతాడు. తర్వాత రామయ్య చెట్లు లెక్క పెడతాడు. లెక్క పెడుతూ ఉండగా 20, 21 అలా మొత్తం లెక్కగా 24 చెట్లు కొడతాడు. మన సూరి అది వినగానే అవాక్కైపోయి షాక్ అవుతాడు. ఏంటి రామయ్య అరగంట ఇంటికి వెళ్ళావు, అయినా సరే నాకన్నా ఎక్కువ చెట్లు కొట్టావు, ఏమైంది, ఎలా, ఏంటి నీ సీక్రెట్ చెప్పు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు మన సూరి తన తప్పు తెలుసుకొని రామయ్యకి సారీ చెప్పి, రామయ్య గారు ఏంటి మీ సీక్రెట్ చెప్పు అంటాడు. అయితే మీరు విశ్రాంతి తీసుకోకుండా అలా కొడుతూనే ఉన్నారు. అప్పుడు ఆ గొడ్డలు అనేది జారు అనేది ఉండదు, తగ్గుద్ది. నేను ఇంటికి వెళ్ళి పడుకున్నాను అనుకుంటున్నారంటే భోంచేసి ఆ అరగంట అనేది నా గొడ్డల్ని సానబెట్టాను, చురుగ్గా తయారు చేశాను. అందుకే రావడం వల్ల మధ్యాహ్నం ½ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా షార్ప్గా తయారు చేసి చెట్లు కొడితే ఇంకా వేగవంతంగా తెగాయి. అందువల్ల నేను ఎక్కువ చెట్లు కొట్టి ఈ బహుమతి గెలుచుకున్నాను. సో మనము కూడా సూర్యులాగా బలంతో కాకుండా రామయ్యలాగా తెలివిగా ఆలోచించి మన లైఫ్లో సక్సెస్ సాధించాలి. సో మీరు కూడా ఈ కథలో ఉన్న నీతిలాగే పైకి బాగా తెలివిగా ఆలోచించి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.